పోయిన వారం ఈ వారం ఏ ఆరాధనలు అని చెప్పినా నేను కుటుంబ ఆరాధనలు అని చెప్పా. ఏ ఆరాధనలు అంటే ఈ 2 వారాలు కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు నేను మీతో పంచుకుంటానని చెప్పా. దేవుని బిడ్డలారా, పోయిన వారం కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఏంటి అని అంటే మన మూల వాక్యం ఏమిటి అని అంటే పేతురు పత్రిక చదువు మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వాక్యం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరిని ఈ లోకములో ఉంచి పోయెను. ఈ లోకానికి వచ్చేటప్పుడు మనం ఏమి తీసుకొని రాము అని విన్నాం. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు కూడా మనం ఏమి తీసుకొని పోలేము అని మనం విన్నాం. ఆ మాటలన్నీ కూడా తిమోతితో పౌలు అంటాడు. అయితే ఈ పత్రికలో దైవజనుడైనటువంటి పేతురు గారు ఏమంటున్నాడు అనంటే యేసు క్రీస్తుని గూర్చి మాట్లాడుతూ మనమట తాన అడుగు జాడల యందు నడుచుకునేటట్లు యేసు క్రీస్తుల వారట ఈ లోకములో మనకి మాదిరిని ఉంచి పోయాడు అని. అంటే దేవుని బిడ్డలారా, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు మన కుటుంబం కోసము ఈ లోకములో కొన్నిటిని మనము ఉంచి వెళ్ళాలి అని దేవుని వాక్యం చెప్తుంది. ఆమేన్. ఎందుకు మనం కొన్నిటిని లోకములో మనం ఉంచి వెళ్ళాలి అనంటే మనము ఆ సందర్భంలో ఎవరిని ధ్యానించాము అనంటే పాత నిబంధన గ్రంథములోనున్న హేబేలును మనం ధ్యానించాం. హేబేలు దేవునికి శ్రేష్టమైన బలిని ఈ లోకములో ఉంచి వెళ్ళుట ద్వారా అతడు మృతి నొందియు తన వారితో, తన కుటుంబముతో, తన తరము వారితో మాటలాడుచూ ఉన్నాడు అని, మృతి నొందియు అతడు మాటలాడుచున్నాడు అని. అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టేటప్పుడు ఎవరైతే ఈ లోకములో కొన్నిటిని ఉంచి వెళ్తారో వారు ఈ లోకములో మృతి నొందియు తన ఇంటి వారితో మాట్లాడతారు. హల్లెలూయా. ఈ లోకముల్ని మనము విడిచిపెట్టి దేవుని యొద్దకు వెళ్ళేటప్పుడు ఈ లోకములో కొన్నిటిని ఉంచి వెళ్తే దాని ద్వారా కలిగే ఆశీర్వాదం ఏమిటి అని అంటే మనము ఈ లోకములో మృతి నొందియు మన వారితో సజీవంగా ఉంటాం. మృతి నొందియు మన వారితో మనము మాట్లాడుతాము అని మనము తెలుసుకున్నాం దేవుని బిడ్డలారా. కాబట్టి మనము మృతి నొందియు మనం మాట్లాడాలి మన వారితో ఈ లోకములో అని అంటే వేటిని మనం ఉంచి వెళ్ళాలి అనేసి 2 విషయాలు మనం నేర్చుకున్నాం. ఎన్ని విషయాలు? పోయిన వారం మొట్టమొదటిది ఏంటి అని అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫార్చ్యూన్. ఏంటి చెప్పండి? ఫార్చ్యూన్ అంటే ఆస్తి. ఆస్తిని ఉంచి వెళ్ళాలి. జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటాడు ఏమనంటే మంచివాడు తన పిల్లలని ఆస్తికి కర్తలుగా చేస్తాడట. అంటే మన కుటుంబానికి ఏముంచి వెళ్ళాలా దేవుని దగ్గరికి వెళ్ళక మునుపు అని అంటే దేవుని బిడ్డలారా, అప్పుల్ని కాదు మనం ఉంచాల్సింది. వాక్యం ఏమని చెప్తుందంటే ఆస్తిని ఉంచి వెళ్ళాలి. ఆమేన్, ఆమేన్. రెండవదిగా మరొక మాట కూడా చెప్పాను. ఏంటి అని అంటే ఏం ఉంచి వెళ్ళాలి అని అంటే ఈ లోకములో మనం మృతి నొందియు మనము ఈ లోకములో మన ఇంటి వారితో సజీవంగా ఉండాలి అని అంటే ఫేమ్ అంటే తెలుగులో అర్థం ఏంటంటే మంచి పేరు. మంచి పేరును ఉంచి వెళ్ళాల మనం ఈ లోకములో. దేవుని బిడ్డలారా, మంచి పేరును ఈ యొక్క బైబిల్ గ్రంథంలో రూతు గ్రంథంలో మనం చూసాం కదా. ఏంటంటే యూదా బెత్లెహేములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బోయోజును ఆశీర్వదిస్తున్నారు. ఏమన్నా ఆశీర్వదిస్తున్నాడంటే
నీవు ఈ యొక్క ఎఫ్రాతాలో, ఈ బెత్లెహేములో ఖ్యాతి నొందుదువుగాక అని ఆశీర్వదిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. బంగారముల కంటే కూడా మంచి పేరును దయయు కోరదగినవని సొలొమోను అంటాడు. మంచి పేరును ఉంచి వెళ్ళాలి అని మనం విన్నాం. ఆమేన్, ఆమేన్. ఇవి యొక్క సబ్జెక్ట్లో పాయింట్స్ అన్నీ కూడా ఏ అక్షరంతో వస్తాయంటే ఎఫ్ అనే అక్షరంతో వస్తాయి. పాయింట్స్ అన్నీ కూడా ఏ అక్షరంతో వస్తాయండి? ఎందుకు చెప్తున్నాను అట్లా ఎఫ్ అని అంటే, మీరు బ్రతికి ఉన్నంత కాలం ఈ వర్తమానం మీ గుండెల్లో ఉండాలి, నిలిచిపోవాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. వేటిని ఈ లోకములో మనం ఉంచి వెళ్ళాలి అనంటే, మొట్టమొదటిగా ఫార్చ్యూన్, ఆస్తిని మనం ఉంచి వెళ్ళాలి. రెండవదిగా ఫేమ్, మంచి పేరును మనం ఉంచి వెళ్ళాలి. మూడవదిగా చదవండి ఇప్పుడు బైబిల్లో నుంచి కీర్తనల గ్రంథం 37వ కీర్తన అనుకుంటా, 37వ కీర్తన 25వ వాక్యాన్ని చదువుతారు చూడండి. 37వ కీర్తన 25వ వాక్యం, 25వ వాక్యం చదువు. నేను చిన్నవాడనయుంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. చూడండి దేవుని బిడ్డలారా, ఈ కీర్తన ఎవరు రాశారు అని అంటే దావీదు రాసినటువంటి సంకీర్తన ఇది. ఈ సంకీర్తనలో దావీదు భక్తుడు తను యొక్క ఎక్స్పీరియన్స్ని, లేకపోతే తన యొక్క అనుభవాన్ని పంచుకుంటున్నాడు ప్రజలతో. ఏంటి తను పంచుకుంటున్నటువంటి ఆ యొక్క అనుభవం, ఎక్స్పీరియన్స్ అని మనం చూసినట్లయితే దేవుని బిడలారా 25వ వాక్య భాగములో అంటున్నాడు, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు నేనేమయ్యానంటే ముసలివాడనై పోయాను. నేను ఇప్పుడు ముసలవాడనై ఉన్నాను. అయితే చిన్నప్పటి నుండి ఈ రోజు వరకు, ఈ ముసలి ప్రాయము వరకు నేను ఈ లోకములో చూస్తూ వచ్చింది ఏంటి అనంటే, దావీదు భక్తుడు అంటున్నాడు, నీతిమంతులట విడువబడుట గాని. ఎవరు అందరు చెప్పండి. నీతిమంతులట విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చుచు ఉందురు, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు అని చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. చూడండి దేవుని బిడ్డలారా, మూడవదిగా ఈ లోకములో మనం దేనిని విడిచిపెట్టాలి అనంటే, ఒక్క మాటలో చెప్పాలి అనంటే మీకు అర్థమయ్యేటట్లు దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని దయను మనము పొందుకొని ఈ లోకములో దేన్ని పొందుకొని చెప్పండి, అందరు చెప్పండి. దేవుని దయను మనం ఈ లోకములో పొందుకొని దేవుని దగ్గరికి వెళ్ళక మునుపు, ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆయన మహిమలో చేర్చబడక మునుపు ఆ దేవుని దయను మనం ఏం చేయాలంటే ఈ లోకములో విడిచిపెట్టి మనము వెళ్ళాలి, విడిచిపెట్టి వెళ్ళాలి. ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫేవర్ ఆఫ్ గాడ్, దేవుని దయను మనము విడిచిపెట్టాలి. దేవుని దయను మనం పొందుకొని వెళ్ళేటప్పుడు దేవుని దయను మనం విడిచిపెట్టి వెళ్ళాలి. ఈ దేవుని దయను మనం ఎప్పుడు పొందుకుంటాం ఈ లోకములో? ఏమండి, ప్రతి ఒక్కరికి దేవుని దయ కావాలన్నా వద్దా? కావాలి కదండి. కొన్నిసార్లు కష్టాలు వచ్చినప్పుడు మనం కూడా అంటుంటాం, ఏమంటుంటాము అని అంటే, దేవుడు ఎప్పుడు మమ్మల్ని కనికరిస్తాడో, ఆయన దయ మా పైకి ఎప్పుడొస్తుందో అని చెప్పేసి ప్రతి ఒక్కరూ దేవుని దయను కోరుకుంటుంటారు. దేవుని బిడ్డలారా,
వాక్యంలో ఇంకా మనం చదువుకుంటూ వెళ్తే మనం ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభుల వారిని గురించి కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నటువంటి చక్కటి మాట ఏమిటంటే, మనం ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభుల వారట మనుష్యుల దయలోను దేవుని దయలోను ఆయన వర్ధిల్లాడట. దేనిలో వర్ధిల్లాడట అండి చెప్పండి? మనుషుల దయలోను దేవుని దయలోను కూడా ఆయన వర్ధిల్లినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ రోజున మనం దేవుని దయలో మనం వర్ధిల్లాలంటే, దేవుని మనం దయను మనం పొందుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన సమయం ఆసన్నమైనప్పుడు ఆ దయను మనము ఈ లోకములో మన సంతతి కోసము విడిచిపెట్టి వెళ్ళాలంటే, దేవుని బిడ్డలారా, ఎవరి మీదికి దేవుని దయ వస్తుంది? ప్రతి ఒక్కరు కోరుకుంటారు దేవుని దయ. ఎవరి మీదికి దేవుని దయ వస్తుంది? ఆయన దయకి ఎవరు ప్రాప్తురాలుగా మార్చబడతారు అనంటే, చూడండి, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఒక వాక్య భాగములో కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే, ఆ 37:25 ఏమంటున్నాడంటే, దేవుని బిడలారా, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతుడు విడువబడుట గాని, వారి సంతానం భిక్షమెత్తుట గాని దేహి అని నేను ఇంతవరకు నేను చూచి ఉండలేదు. అంటే దేవుని బిడలారా, దేవుని దయ మన మీదికి రావాలి అని అంటే, ఈ రోజున మీరు గమనించండి, ఎవరి మీదికి దేవుని దయ వస్తుంది? ఎవరు భిక్షమెత్తుట, ఎవరు విడవబడుట దావీదు తన జీవితంలో చూడలేదు అని అంటే, ఈ కీర్తనలో 25వ చరణంలో దావీదు అంటున్నాడు, నీతిమంతుని యొక్క పిల్లలట. ఎవరి పిల్లలట? అందరు చెప్పండి. నీతిమంతుని యొక్క పిల్లలట. అంటే దేవుని దయకు మనం ప్రాప్తులుగా మార్చబడాలంటే, ఈ లోకములో దేవుని దయను మనం పొందుకునేటట్లు మనం ఈ లోకములో మన జీవితములో నీతిని మనం జరిగించేటువంటి వ్యక్తులుగా, మన బ్రతుకుల్లో నీతిని మనం కలిగి బ్రతకాలి, నీతిని మనము కలిగి జీవించాలి అని చెప్పేసి దేవుని వాక్యం అనేది స్పష్టంగా మనకు తెలియజేస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నీతిని కలిగి మనం బ్రతకాలి, నీతిమంతులుగా మనం జీవించాలి. చూడండి, బైబిల్లో కీర్తన 37:26 చూడండి. కీర్తన 37:26, దినమెల్లా వారు దయాలురై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. చూడండి, నీతిని కలిగి మనం జీవించాలి. నీతిని కలిగి జీవించడం అంటే ఏంటి అని అంటే, ఒకటి, దేవుని బిడలారా, నీతి కార్యాలు కొన్ని ఉన్నాయి. ఏం కార్యాలండి చెప్పండి? నీతి కార్యాలు కొన్ని ఉన్నాయి. ఏంటి అని అంటే, అక్కడ అంటాడు, దినమెల్లట నీతిమంతులు వారు ఏం చేస్తారంటే, వారు అప్పు ఇచ్చేదరు అని అంటున్నాడు. అంటే వారు ఇచ్చేటువంటి విషయంలో, ఇతరులకు పెట్టేటువంటి విషయంలో ఎలా ఉంటారు అని అంటే, దాతృత్వము కలిగినటువంటి హృదయం కలిగి ఉంటారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, నీతిమంతులంటే ఎవరు అనంటే, నీతిమంతులైనటువంటి వారు ఎలా ఉంటారు అనంటే, దాతృత్వం కలిగి ఉంటారు. వారు దేవునికే గాని, కష్టాలలో ఉన్నటువంటి మనుషులకే గాని ఇచ్చేటువంటి విషయములో వారు చేతిని బిగబడ్డరు. వాక్యం ఏమని చెప్తుందంటే, దాతృత్వము కలిగి ఉంటారండి. వారు నీతిమంతులు. ఈ నీతిమంతులైనటువంటి వారి కట్ట దేవుడు తన దయ ఎప్పుడు అనుగ్రహిస్తాడట.
ఇంకా బైబిల్లో మనం చదువుకుంటూ వెళ్తే 37 సామెతల గ్రంథం 20వ అధ్యాయం, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 7వ వాక్యం చదువుతారు చూడండి. 20వ అధ్యాయం 7వ వాక్యం. 20వ అధ్యాయం 7వ అమ్మా, యథార్థవంతుడునగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క 7వ వాక్య భాగంలో మనం చూస్తున్నాము కదా, వారి పిల్లలట వారి తదనంతరం వారి యొక్క తదనంతరం ఏమవుతారంటే ధన్యులగుదురట. ఇంకా చూడండి దేవుని బిడ్డలారా, ఇంకా మనం బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటూ వెళ్తే ఆదికాండం 26వ అధ్యాయం 24వ వాక్యాన్ని చదువుతారు చూడండి. రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము, నా దాసుడనైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును. చూడండి, ఇస్సాకుతో దేవుడి మాటలు చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు చెప్పండి అందరూ. ఏమంటున్నాడంటే, నేను నిన్ను ఇస్సాకు ఆశీర్వదిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని. అయితే ఎందుకు ఇస్సాకును దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అనంటే, ఇస్సాకు యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితమా అనంటే అట్లనరాదు. హల్లెలూయా. చదువుకున్న యొక్క వాక్య భాగములోనే వ్రాయబడి ఉన్న మాట ఏమిటి అనంటే, తన తండ్రి అయిన అబ్రహామును బట్టి. ఎవరిని బట్టి చెప్పండి, ఎవరిని బట్టి అందరు చెప్పండి. ఆ మాటలు అక్కడ ఉన్నాయా లేవా? నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు, నేను నీ సంతానాన్ని ఇసుక రేణువుల వెలే విస్తరింపజేస్తానంటున్నాడు. ఎవరిని బట్టి అనంటే నిన్ను బట్టి కాదు, ఇస్సాకు నీ తండ్రి అబ్రహామును బట్టి. ఎందుకంటే ఈ లోకములో ఉన్నప్పుడు అబ్రహాము ఎలా జీవించాడు అనంటే నీతిమంతునిగా జీవించాడు, నీతిని కలిగి జీవించాడు. కాబట్టే నేను అతని పైన దయ చూపించాను, అతనికి దయా ప్రాప్తునిగా నేను చేశాను. కాబట్టి ఇదిగో అతడి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు నా దయను పొందుకొని లోకంలో నా దయను నీ సంతానం మీద, మీ మీద, మీ కుటుంబం మీద ఉంచి వెళ్ళాడు. కాబట్టే ఇదిగో అతన్ని బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఆమేన్, ఆమేన్. చూడండి దేవుని బిడ్డలారా, ఈ లోకాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళక మునుపు ఈ లోకంలో మూడవదిగా మనము దేన్ని ఉంచి వెళ్ళాలి అని అంటే వాక్యం ఏమని చెప్తుందంటే దేవుని దయను ఉంచి వెళ్ళాలి. దేవుని దయ ఎవరి మీదకి వస్తుంది? నీతిమంతుల మీదకి వస్తుంది, నీతిమంతుల మీదకి వస్తుంది. కీర్తనల గ్రంథం 14:5 చదువుతారు చూడండి. కీర్తనల గ్రంథం 14:5 చరణం. 14:5 ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున, ఎవరి పక్షాన ఉన్నాడంట చెప్పండి. ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు, అందరి పక్షాన దేవుడు లేడు. ఎవరి పక్షాన ఉన్నాడు? నీతిమంతుని పక్షాన దేవుడు ఉన్నాడట. నీతిమంతుని పక్షాన దేవుడు ఉన్నాడట. ఈ రోజున దేవుని బిడ్డలారా, నీతి మంతులుగా మనము మారాలి. అప్పుడే దేవుని దయను మనం పొందుకుంటాం. నీతిమంతులుగా మారాలంటే ఒకటి, ఇచ్చేటువంటి విషయంలో దాతృత్వంగా ధారాళంగా ఉండాలి. రెండవది, నీతిని కలిగి, యథార్థతను కలిగి, పరిశుద్ధత కలిగి మన జీవితాల్లో మనం ముందుకు నడిపించబడాలి. అప్పుడు దేవుని దయకు మనం ప్రాప్తులుగా మనం మార్చబడతాం. అప్పుడు ఈ లోకాన్ని మనం విడిచిపెట్టేటప్పుడు ఆ దేవుని దయను మన కుటుంబం కోసం విడిచిపెట్టి వెళ్తాం. కాబట్టి
దాని ద్వారా దాని ద్వారా మనము ఈ లోకములో మృతి నుండి మన వారితో మనము సజీవంగా ఉండగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, తర్వాత 4వదిగా దేన్ని మనం ఉంచి వెళ్ళాలి అని అంటే 2వ తిమోతి పత్రిక చదవండి, 1వ అధ్యాయం 5వ వాక్యం. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయినా లోయలోను, నీ తల్లి అయిన యున్నేకియలోను వసించెను, అది నీయందు సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఈ పత్రిక పౌలు రాస్తున్నాడు. ఎవరు రాస్తున్నాడు? ఎవరికి రాస్తున్నాడు? తిమోతి అని ఒక సేవకునికి, యవనస్తుడైన సేవకునికి రాస్తున్నాడు. రాస్తూ ఏమంటున్నాడంటే, ఈ తిమోతిలో ఈ పౌలు ఏం చూశాడంటే దేవుని పైన నిష్కపటమైన విశ్వాసం చూశాడట. ఎవరిపైన? అందరు చెప్పండి. అచ్చన్న, ఎవరిపైన అంట? దేవుని పైన ఏం చూశాడు పౌలు తిమోతిలో? నిష్కపటమైన దేవుని పైన విశ్వాసం ఉండుట పౌలు తిమోతిలో చూశాడు. చూసిన దాన్ని బట్టి ఎంతగానో సంతోషపడ్డాడండి. యవనస్తుడైనటువంటి తిమోతిలో దేవుని పైన ఇంత నిష్కపటమైన గొప్ప విశ్వాసం ఉందే అని సంతోషపడ్డాడు. సంతోషపడి ఉత్తరం రాస్తూ ఏమంటున్నాడు అని అంటే, ఇప్పుడు నీవు దేవుని పైన విశ్వాసం కలిగి ఉన్నావు కదా, ఈ విశ్వాసము అనేది నీకు డైరెక్ట్గా దేవుని దగ్గర నుంచి నీకు రాలా. ఏమంటున్నాడు? డైరెక్ట్గా దేవుని దగ్గర నుండి నీకు రాలేదు. ఇది నీలో వసిస్తుంది అని అంటే, ఈ విశ్వాసం అనేది నీలోకి ఎలా వచ్చింది అని అంటే, పౌలు తిమోతితో ఏమంటున్నాడంటే, మొట్టమొదటిగా వాళ్ళ అవ్వ ఉంది. ఆమె పేరు ఏం పేరు అని అంటే, చదవండి. అవ్వ అయిన లోయ. వాళ్ళ అవ్వ పేరు ఏం పేరు అని అంటే లోయ. ఏం పేరండి? అందరు చెప్పండి. భలే ఉంది కదా పేరు. ఏం పేరండి? వాళ్ళ అవ్వ. ఈడెవరు ప్రస్తుతానికి? తిమోతి వాళ్ళ అవ్వ. ఎవరండి? ఏం పేరు? ఈయన పేరు లోయ. లోయ. అర్థమవుతుందా? ఇప్పుడు తిమోతిలో ఉన్న విశ్వాసం అది డైరెక్ట్గా దేవుని యొద్ద నుండి రాలేదట. పౌలు అంటున్నాడు, అది మొట్టమొదటిగా నేను సేవ చేస్తున్నటువంటి దినాల్లో ఆ విశ్వాసం అనేది నేను ఎవరిలో చూశాను అని అంటే, మీ అవ్వ అయిన లోయలో నేను చూశాను. నీ అవ్వ అయిన లోయలో ఆ విశ్వాసాన్ని నేను చూశాను అని అంటూ, ఇది మొదటిగా మీ అవ్వలో నాకు కనపడింది. ఆ తర్వాత మీ అవ్వలో నుండి ఆ విశ్వాసం అనేది ఎవరిలోకి వచ్చిందో తెలుసా? నీ తల్లి, నీ తల్లి అయినా యునోకియాలోకి వచ్చింది. యునోకియాలోకి వచ్చింది. ఇప్పుడు నీ తల్లిలో నుండి ఆ విశ్వాసము ఎవరిలోకి వచ్చిందంటే, ఆ తర్వాత నీలోకి వచ్చింది అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందలి మనకు విశ్వాసం ఉండాలి. ఏముండాలి చెప్పండి? ఉండాలా ఉండకూడదా? ఇప్పుడు బైబిల్లో మనం చదువుకుంటూ వెళ్తే హెబ్రీ పత్రికలో ఇప్పుడు చదవద్దండి ఒక మాట ఉంటుంది. ఏంటి అని అంటే, దేవుని పైన విశ్వాసం లేకుండా ఎవడు కూడా దేవునికి ఇష్టడుగా మార్చబడలేడంట. నువ్వైనా నేనైనా దేవునికి ఇష్టలుగా మార్చబడాలంటే మనకు దేవుని పైన ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఇంకొకటి, దేవుని ద్వారా అద్భుతాలు మనం చూడాలంటే ఏం చూడాలంటే చెప్పండి? ఆశ్చర్యమైన కార్యాలు మనం చూడాలంటే, మన రోగాలు పోవాలన్నా, మన అప్పులు తొలగిపోవాలన్నా, ఆర్థికంగా మనం బలపడాలన్నా, మన చేతి పనుల్లో దేవైనా మనం చూడాలన్నా,
ఉద్యోగాలలో ప్రమోషన్లు రావాలన్నా వీటన్నిటికీ మూలం ఏంటి అని అంటే దేవుని పైన మనకేముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభువు అంటాడు ఏమనంటే, నమ్మువాడు నా యొక్క మహిమను చూస్తాడు, విశ్వసించువాడు వాని యొక్క కడుపులో నుండి జీవజల నదులు పొంగి ప్రవహిస్తాయి అని అంటాడు. విశ్వాసము లేకుండా దేవునికి మనం ఇష్టలుగా మార్చబడలేం. ఇన్ ది సేమ్ టైం విశ్వాసం మనలో దేవుని పైన విశ్వాసం లేకుండా దేవుని శూర కార్యాలని, గొప్ప కార్యాలని కూడా మనము అనుభవించలేము దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ రోజున మనము శూర కార్యాలు దేవుని ద్వారా చూడాలి అని అన్న మనకు దేవుని పైన విశ్వాసం ఉండాలి. ఏముండాలి? అందరు చెప్పండి. దేవుని పైన మనము విశ్వాసం ఉండాలి. ఇంకొకటి దేవుని బిడ్డలారా, మనలో దేవుని పైన విశ్వాసం ఉంటేనట ఆ విశ్వాసం అనేది మనలో నుండి ఏమవుతుందంటే మన పిల్లల్లో కూడా ఏమవుతుందండి? వస్తుందట. మనలో విశ్వాసం ఉంటే అది మన పిల్లల్లో కూడా ఏమవుతుందండి? వస్తుందట. ఇప్పుడు తిమోతిలో నిష్కపటమైన విశ్వాసాన్ని పౌలు చూశాడు. ఆ నిష్కపటమైన విశ్వాసము ఎలా వచ్చింది అని అంటే మొట్టమొదటిగా వాళ్ళ అవ్వలో నుండి. వాళ్ళ అవ్వలో ఉంది ఆ విశ్వాసం. తర్వాత వాళ్ళ అవ్వలో నుండి ఎవరిలోకి ట్రాన్స్ఫర్ అయింది? లోయలోకి, తల్లి అయిన లోయలోకి. ఆ తర్వాత ఆ తల్లి అయిన లోయలో నుండి తర్వాత తిమోతికి వచ్చింది. ఎవరికి వచ్చిందండి? అంటే ఈ రోజున గమనించండి, ఎందుకు చెప్తున్నాను ఈ విషయాన్ని అని అంటే, దేవుని బిడ్డలారా, దేవుని పైన విశ్వాసం అనేది నీలో ఉంటే నీ పిల్లల్లోకి వస్తుంది. అది కూర్చోపోండి చాలు, నీ పిల్లల్లోకి వస్తుంది. అదే దేవుని పైన విశ్వాసము నీకు లేకపోతే నీ పిల్లల్లో కూడా ఏముండదు? దేవుని పైన వారికి కూడా విశ్వాసం అనేది ఉండదు. కాబట్టి ఈ రోజున దేవుని బిడ్డలారా, దేవుని పైన విశ్వాసము మనము కలిగి ఉండాలి. మన కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనలోనున్న ఆ యొక్క విశ్వాసం మన పిల్లల్లో కూడా ఏమవుతుందండి? వెళుతుంది. మనలో విశ్వాసం లేకుండా వారిలోకి విశ్వాసం రావాలి అని కోరుకుంటే అది పొరపాటున కూడా జరగదు. చూడండి, బైబిల్లో ఒక ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తా. ఏంటి ఆ ఎగ్జాంపుల్ అని అంటే, బాగా వినాల శ్రద్ధగా దేవుని మాటలు. అబ్రాహాముతో దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నీకు ఒక్కగానొక కుమారుడు ఉన్నాడు కదా, ఆ కుమారుణ్ణి మోరియా పర్వతం మీదికి తీసుకొని వచ్చి నాకు బలి అర్పించమని చెప్తాడు దేవుడు. హల్లెలూయా. చూడండి, అబ్రహాము దేవునికి భయపడేవాడు కాబట్టి ఏం చేశాడు అని అంటే, గాడిదకు గంత కట్టాడు, బలిపీఠం మీద కట్టెలు పేర్చేందుకు కట్టెలు సిద్ధం చేసుకున్నాడు, బలి అర్పించేందుకు ఖడ్గం కూడా దగ్గర పెట్టుకున్నాడు. మొత్తం మీద ఇద్దరి పని వాళ్ళతో ఇస్సాకుని వెంట పెట్టుకొని మోరియా పర్వతం దగ్గరికి వెళ్తున్నాడు. ఇంకా ఆ పర్వతం వచ్చింది. ఆ ఇద్దరి పని వాళ్ళను, మీరు ఇక్కడే ఉండండి, మేము దేవునికి బలి అర్పించి వస్తాము అని అంటాడు. ఆ సందర్భంలో దేవుని బిడ్డలారా, ఇస్సాకు ఒక మాట అంటాడు. ఏంటి ఆ మాట అనంటే, నానా బలి అర్పించేందుకు, పశువుని వధించేందుకు కత్తి అయితే మన దగ్గర ఉంది, కట్టెలైతే మన దగ్గర ఉన్నాయి, అయితే బలి అర్పించేందుకు ఏం లేదంటే బలి పశువు లేదు. ఏంటి మనము ఇట్లా ఉట్టి బలి పశువుని తీసుకోకుండా వెళ్తున్నాము అని అంటే, అప్పుడు అబ్రహాము ఒకటే ఒక మాట అంటాడు. చదవండి ఆ మాట. ఆదికాండం 22వ అధ్యాయం 8వ వాక్యం. 22:8. అబ్రహాము, నా కుమారుడా, దేవుడు దహన బలికి
గొర్రె పిల్లలను చూచుకొనునని చెప్పెను. చూడండి, ఇప్పుడు అబ్రహాం ఏం చెప్తున్నాడు తన కుమారునికి అంటే, ఇదిగో నా కుమారుడా, నువ్వు అడుగుతున్నావు కదా బలి పశువు లేదని. అవును కదరా, బలి పశువు లేదే అని అన్నాడా? అట్లా అనలా. ఇంకా దేవుడు నిన్నే కోరుకున్నాడు రా బలి అని చెప్పినాడా? బైబిల్ ఉంది అట్లా. ఏమంటున్నాడు అక్కడ? కోరుకుంది తన కుమారుడైన ఇస్సాకునే బలిగా కోరుకుంది. అయితే చూడండి దేవుని బిడ్డలారా, అతను అంటున్నాడు అయితే యెహోవా చూచుకుంటాడు అని. ఆమేన్. యెహోవా ఈరే, ఆయనే చూచుకుంటాడు అని చెప్పేసి తన నోటితో విశ్వాసముతో మాట అంటున్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే తన పిల్లోడికి కూడా ఏం నేర్పిస్తున్నాడు? విశ్వాసమును నేర్పిస్తున్నాడు. ఏం నేర్పిస్తున్నాడు? విశ్వాసమును. దేవుడు మనకిస్తాడు, దేవుడు చూసుకుంటాడు అని. ఆ టైంలో చూడండి, ఇస్సాకు కూడా ఇంకా ఏ మారు మాట్లాడకుండా తిన్నగా మోరియా పర్వతం మీదకి తండ్రితో కూడా వెళ్ళాడండి. దేవుని బిడ్డలారా, ఇంకా బలి అర్పించే సమయంలో కత్తి తన కుమారుని మీద పెట్టేటప్పుడు కూడా ఇస్సాకు ఏం మాట్లాడాల. ఎందుకు అనంటే ఇస్సాకుకి అబ్రహాం దేవుని పైన విశ్వాసాన్ని నేర్పించాడు. కాబట్టి దేవుడు చూసుకుంటాడు, దేవుడు ఆయన ఇస్తాడు అంతే బలి పశువును అని చెప్పేసి అతడు కూడా విశ్వాసంతో అలాగనే బలిపీఠం మీద పడుకున్నాడండి. చూడండి దేవుని బిడలారా, ఇంకా కత్తి మీద పడుతుంది అన్నటువంటి ఆ సందర్భంలో దేవుని స్వరం వినబడుతుంది. ఇదిగో నువ్వు అర్పించొద్దు నీ కుమారుణ్ణి, అక్కడ పొదల్లో ఒక గొర్రె ఉంది, దాన్ని తీసుకొని వచ్చి నాకు బలి అర్పించమంటాడు. అంటే ఈ రోజున చూడండి, మన పిల్లలకు మనము ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళక మునుపు మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం అనేది ఒక ప్రశ్న. అబ్రహాం ఏం నేర్పిస్తున్నాడు? దేవుని పైన విశ్వాసం అతనికి ఉంది. నాకుంటే సరిపోయిందిలే, నా పిల్లలు ఎటంటే అట్ట పోతే పోనీలే, ఆదివారం చర్చికి కూడా రాకపోతే ఏం పర్వాలేదులే అని అనుకున్నాడా? నా భర్త ప్రార్థనకు రాకపోయినా ఇబ్బంది లేదులే, నేను పోతున్నా కదా, నాకుంటే సార్లే విశ్వాసం అని అనుకున్నాడా? చెప్పండి. మనం అనుకుంటుంటాం అప్పుడప్పుడు కదా. పిల్లల్ని దేవుణ్ణి పైన విశ్వాసంలో పెంచనీకి తల్లిదండ్రులు కొంతమంది ఇష్టపడరు, తర్వాత అనుభవిస్తారు. ఏంటివి? పెద్ద అయినాక మాట వినకుండా లోకంలో పడి, లోకాశలో పడి మీ కుటుంబాలకు అవమానం తెచ్చినప్పుడు అప్పుడు గుర్తుకొస్తాయి సేవకులు చెప్పిన మాటలు, దేవుడు మనతో చెప్పిన మాటలు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసాన్ని మనం కలిగి లోకములో జీవించాలి దేవుని పైన. అంత మాత్రమే కాకుండా మన పిల్లలకు కూడా అదే విశ్వాసాన్ని నేర్పించేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలండి. నేర్పించేటువంటి వ్యక్తులుగా మనం ఉంటున్నామా? ఇది దేవుడు మనల్ని వేస్తున్నటువంటి ఒక ప్రశ్న. దీనికి మీ సమాధానం ఏంటి? కొన్నిసార్లు పిల్లలు అడుగుతారు, అమ్మ, మా పెద్ద పాప అడుగుతుంది వాళ్ళ అమ్మని, నాకు నోట్స్ కావాలి అని. వచ్చే మండే లోపల నాకు నోట్స్ కావాలి అని. అవునమ్మా తీసేస్తానులే అని అనదు పొరపాటును కూడా. పాస్టర్ అమ్మ ఏమంటుందంటే తెలుసా? దేవుణ్ణి అడుగు, ప్రార్థన చేసుకో, దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా పిల్ల ఏం చేస్తుందో తెలుసా? మోకాళ్ళ మీద ఉండి, ప్రభువా నాకు ఒక నోట్స్ కావాలి నాయనా, సోమవారం లోపు సహాయం చేయని చెప్పి మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తుంది. సోమవారం స్కూల్కి వెళ్ళేటప్పుడు మేము ఇచ్చామని చెప్పి, నేను కొనుక్కొచ్చానని చెప్పి ఇవ్వదు. ఏమని చెప్తుందో తెలుసా? నువ్వు ప్రార్థన చేసుకున్నావు, దేవుడు నీకు ఇచ్చినాడు.
అప్పుడు ఆ పాప ఏముంటుందంటే, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. క్రైస్తవ కుటుంబాలు ఎలా ఉండాలంటే ఇలా ఉండాలా? ఎలా ఉండాలా? దేవుని పైన మనకు విశ్వాసం ఉండాలా? ఒకటి, మన పిల్లలకు కూడా ఏం నేర్పించాలి? విశ్వాసాన్ని నేర్పించాలా? విశ్వాసాన్ని మనం నేర్పించాలా? ఎందుకంటే విశ్వాసం లేకుండా ఎవరు దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం. ఒకడు దేవుని దగ్గర ఫలం పొందాలంటే దేవుడు ఉన్నాడని నమ్మాలంట. తనకు ఫలము దయచేయువాడనే దేవుని నమ్మాలంట. దేవుని యందు విశ్వాసం ఉంటేనే దేవుని బిడ్డలారా మనం దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. రెండవది, ఈ లోకములో వేటిని మనం ఉంచి వెళ్ళాలని అంటే ఫెయిత్. మొదటిది వచ్చి ఫార్చ్యూన్, రెండవది వచ్చి ఫేమ్, మూడవది వచ్చి దేవుని బిడ్డలారా ఫేవర్ ఆఫ్ గాడ్, దేవుని దయను మనము ఉంచి వెళ్ళాలా. దేవుని దయను ఉంచి వెళ్ళాలంటే నీతిగా బ్రతకాలి. నాలుగోది విశ్వాసమును ఉంచి వెళ్ళాలా. నీలో ఉంటే అది నీ పిల్లల్లో కూడా వస్తుంది. నీలో లేకపోతే నీ పిల్లలకు కూడా రాదు. మన విశ్వాసం కలిగి దేవుని పైన ఉండడం కాదు, కానీ మన పిల్లలకు కూడా దేవుని పైన విశ్వాసాన్ని నేర్పించే వ్యక్తులుగా మనం ఉండాలి. ఆమేన్ చెప్పండి. మొదటి పేతురు పత్రిక 2:21 చదవండి. మొదటి పేతురు పత్రిక 2:21 త్వరగా చదవ. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. హల్లెలూయా. ఇక్కడ తెలుగులో ఉన్న మాట అడుగు జాడలు. ఏముందండి? అడుగు జాడలు. దేవుడట ఆయన అడుగు జాడల్లో మనం నడుచుకునేటట్లు ఏముంచి వెళ్ళాడట? మాదిరికరమైన అడుగు జాడల్ని ఉంచి వెళ్ళాడట. ఆమేన్. ఏ అడుగు జాడలనట చెప్పండి? మాదిరికరమైన అడుగు జాడల్ని. ఒకటి, ఆస్తిని ఉంచి వెళ్ళాలి. రెండవది, మంచి పేరును ఉంచి వెళ్ళాలి. మూడవది, వాక్యం ఏమని చెప్తుంది అనంటే దేవుని దయను ఉంచి వెళ్ళాలి. నాలుగవది, విశ్వాసాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. ఐదవదిగా మాదిరికరమైన అడుగు జాడల్ని ఉంచి వెళ్ళాలి. ఏముంచి వెళ్ళాలి? అందరు చెప్పండి. మాదిరికరమైన అడుగు జాడల్ని మన పిల్లలకి ఉంచి వెళ్ళాలి. ఇంగ్లీష్లో ఏమంటారంటే ఎఫ్ ఫర్ ఫుట్ స్టెప్స్. మాదిరికరమైన అడుగు జాడల్ని. చూడండి, రోజున మీ పిల్లల ముందు మీరు ఎలా ఉంటున్నారు? మాదిరికరంగా ఉంటున్నారా? లేకపోతే మీ పిల్లల ముందే త్రాగుతా, మీ పిల్లల ముందే బూతులు మాట్లాడతా, మీ పిల్లల ముందే దేవుని బిడ్డలారా సినిమాలు చూసుకుంటూ ఉన్నట్లయితే ఈ రోజున మీ పిల్లల యొక్క భవిష్యత్తును మీ చేతులతో మీరే పాడు చేస్తున్నారని గుర్తించాలి. చెప్తారా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు నేను గుడ్ షెపర్డ్ స్కూల్ ప్రిన్సిపల్ మేడంని కలుద్దామని వెళ్ళా. దేవుని బిడ్డలారా వెళ్తే ఆ ప్రిన్సిపల్ మేడం యొక్క టేబుల్ ఉంటుంది కదా, ఆఫీసు. ఆ టేబుల్ మీద ఒక మాట ఉంది. ఏంటంటే, లైఫ్ మే బీ ద ఓన్లీ బుక్ అవర్ చిల్డ్రన్ మే రీడ్ అని ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే తెలుగులో, పిల్లలు నేర్చుకునే ఏకైక పుస్తకం అది ఏదైనా ఒకటి ఉందా అనంటే మన జీవితాలే అంట. ఏంటంటే చెప్పండి? పిల్లలు నేర్చుకునే ఒక ఏకైక బుక్కు ఏంటి అని అంటే మన జీవితం అనే బుక్ అంట. అంటే మన పిల్లలు ప్రతి క్షణము మన జీవితాన్ని చదువుతూ ఉంటారు. మనము ఎలా మాట్లాడుతున్నాం, మనం ఎలా నడుచుకుంటున్నాం, మనం గమనిస్తారు. గమనించడం మాత్రమే కాదు, కానీ అలా వారు కూడా చేయాలని అడుగులు ముందుకు వేస్తారని. కాబట్టి దేవుని బిడ్డలారా మన పిల్లలకు వారు సన్మార్గంలో నడిపించబడేటట్లు
వారి కొరకు మనం ఏం విడిచిపెట్టి వెళ్ళాలంటే మాదిరికరమైనటువంటి అడుగు జాడలు విడిచిపెట్టి వెళ్ళాలి. మీ పిల్లోడు ఒకవేళ కాలేజీకి వెళ్ళిన తర్వాత తాగుతున్నాడు అనుకోండి, నువ్వు వానికి రే తాగకూడదు అని చెప్పాలంటే నువ్వు ఎప్పుడు చెప్పగలుగుతావు? నువ్వు తాగనప్పుడు ధైర్యంగా చెప్పగలుగుతావు. ఒకవేళ నువ్వు చెప్పినా తాగుతూ చెప్తే వాడేమంటాడు? ముందు నాకు కాదు చెప్పేది, ముందు నువ్వు చూసుకోమంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు చూడండి, నీతి మాటలు చెప్పమంటే బల్లలు బాగానే నీతి మాటలు చెప్పమంటే బల్లలు బాగానే కుదుతారు. అయితే పిల్లల ముందు మాదిరికరమైనటువంటి ఆ యొక్క జీవితాన్ని జీవించండి అని అంటే అక్కడ మాత్రం ఏమైపోతారు? మాదిరికరంగా ఉండరు. బైబిల్లో శాస్త్రుల పరిచయాల గురించి చదువుకుందామా? చదవండి బైబిల్లో శాస్త్రుల పరిచయాల గురించి. మత్తయి సువార్త 23వ అధ్యాయం. మోయ సఖ్యము గాని భారమైన బరువులు గట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే గాని వాటిని కదిలింప శాస్త్రుల పరిశీలన విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి, వారి మాటలు వినండి కానీ వారిని అనుసరించొద్దండి అంటాడు. హల్లెలూయా. ఆ రోజుల్లో శాస్త్రులు పరిశీలన ఎవరంటే సమాజ మందిరంలో బోధించేవారు. ఎవరండి? ధర్మశాస్త్రాన్ని. ఇప్పుడు నేను మీకెట్లా దేవుని మాటల్ని బోధిస్తున్నానో ఆ రోజుల్లో యేసు ప్రభు కాలంలో శాస్త్రులు పరిచయాలు ఏం చేసేవాళ్ళంటే సమాజ మందిరంలో నిలువుటంగిలు వేసుకొని బోధ చేసేవాళ్ళు. యేసు ప్రభు అంటాడు, వాళ్ళ బోధలు వినండి కానీ వారి క్రియల్ని మాత్రం అనుసరించొద్దండి అంటాడు. ఎందుకు అని అంటే చదువుకున్న యొక్క వాక్య భాగంలో రాయబడి ఉన్న మాటలు ఏంటంటే, వారేమో మీ మీద మోయలేని భారాలు మీ మీద పెడతారు కానీ కనీసం వారంట వాటిని వాళ్ళ చిటుకని వేలుతో కూడా భారాన్ని కదిలించారంట. ఈ రోజుల్లో మీరు చూడండి దేవుని బిడ్డలారా, చెప్పమంటే గొప్ప గొప్ప మాటలు చెప్తారండి, సూక్తులు, నీతి సూక్తులు. కానీ మాదిరికరంగా జీవించి చెప్పేవాళ్ళు చాలా అరుదైపోయినారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మన పిల్లలకి ఐదోదిగా ఉంచి వెళ్ళాలి. ఏంటి ఉంచి వెళ్ళాలి? మన పిల్లలకి నీతి మాటలు చెప్పడం కాదు. ఎవరైనా చెప్తారు? దేవుని బిడ్డలారా, మాదిరికరమైనటువంటి అడుగు జాడల్ని మనము ఉంచి వెళ్ళాలి. ఆమేన్. మన పిల్లలకి మనం ఎలా ఉండాలో తెలుసు. ఒక ఎగ్జాంపుల్గా ఉండాలా? ఎలా ఉండాలమ్మా? ఎగ్జాంపుల్గా ఉండాలా. మనము హెచ్చరికగా ఉండకూడదు. మీ అమ్మ తండ్రి గురించి చెప్పాలా, తల్లి కొడుకుకి ఏమనంటే, ఒరేయ్ మీ నాన్నను మాదిరిగా తీసుకోరా, ఆయన ఎట్ట బతికాడో అని. హల్లెలూయా. ఒరేయ్ మీ నాన్న మన జీవితాలకు ఒక హెచ్చరికరా, ఆయన తాగాడు, ఏం తెచ్చుకున్నాడు అని మనం హెచ్చరికగా ఉండకూడదు. మన పిల్లలకి మనం ఎలా ఉండాలంటే మాదిరికరంగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? ఎగ్జాంపుల్గా ఉండాలి కానీ వార్నింగ్గా ఉండకూడదు. హల్లెలూయా చెప్పండి. ఇంకా ఏం ఉంచి వెళ్ళాలంటే మన పిల్లల కోసం కుటుంబాలకు చాలా ప్రాముఖ్యమైన విషయాలండి. ఐక్యతను ఉంచి వెళ్ళాలి. ఏం ఉంచి వెళ్ళాలా చెప్పండి? ఐక్యతను ఉంచి వెళ్ళాల. ఆదికాండం 27:41 చదువుతారు చూడండి. ఆదికాండం 27:41. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద నాయన ఏం పట్టాడట? పగ. ఏశావు అతని మీద పగ. ఎవరి మీద?
యాకోబు మీద. ఎవరి మీద? తమ్ముడి మీద. అర్థమవుతుందా? అన్నదమ్ములు ఎలా ఉండాలి అచ్చనా? బాగుండాలనా? ఒకరి మీద ఒకరికి పగలు ఉండాలనా? కక్షలు ఉండాలనా? తిట్టుకోవాలనా? ఆస్తి కోసం తగాదాలు పడాలనా? ఎటు ఉండాలా? ఐక్యతగా ఉండాలా. ఎలా ఉండాలా? ఐక్యతగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో అన్న ఏశావు తమ్ముని మీద ఏం పడ్డాడంట? ఎందుకు పడ్డాడు పగ? చదువుకుంటూ వెళ్తే ఇంట్లో 2 పార్టీలు నడుస్తున్నాయి. ఎన్ని పార్టీలు ఇంట్లో? 2 పార్టీలు. ఒక పార్టీ ఏమో తల్లి పార్టీ, ఇంకో పార్టీ ఏమో నాయన పార్టీ. పెద్దోడేమో ఎవరితో ఉంటున్నాడు? నాయనతో ఉంటున్నాడు. నాయనేమో పెద్దోడిని ప్రేమిస్తున్నాడు, కానీ చిన్నోడిని ప్రేమించట్లా. తల్లేమో చిన్నోడిని ప్రేమిస్తుంది, పెద్దోడిని ప్రేమించట్లా. తల్లిదండ్రులుకి 2 పిల్లలు ఉన్నారంటే 2 పిల్లల్ని ఎట్లా ప్రేమించాలా? 2 కళ్ళు మాదిరి ప్రేమించాలా. ఏమండి? ఈ కన్ను ముఖ్యమే మనకు, ఈ కన్ను ముఖ్యమే. సమానంగా ప్రేమించాలా. పక్షపాతం అనేది ఉండకూడదు. ఒకవేళ పక్షపాతం అనేది ఉంటే ఆ కుటుంబంలో అన్నదమ్ముల మధ్యలో ఏముండదు అని అంటే ఐక్యత లోపిస్తుంది. వాళ్ళ మధ్యలో ఏముంటాయంటే పగలు ఉంటాయండి. చూడండి, ఆ కుటుంబంలో మనం చూస్తే ఇస్సాకు కుటుంబంలో తండ్రి పెద్దోని పిలిచి అంటాడు ఏమనంటే, ఒరే రేపో మాపో సచ్చేటట్టున్నాను రా నేను, కాబట్టి ఇదిగో నేను సావక ముందు నిన్ను దీవించాలనుకుంటున్నా. హల్లెలూయా. వానొద్దురే చిన్నోన్ని, వాడు మంచోడు కాదు, వాడు ఎప్పుడు వాళ్ళ అమ్మతోనే తిరుగుతుంటాడు. వాడొద్దురే, నిన్నే నేను దీవించాలనుకుంటున్నా. కాబట్టి దీవించాలంటే వేటాడతావు కదా, అడిగి వెళ్ళి వేటాడి ఒక మంచి జంతువు తీసుకొని వండుకొని తీసుకొని రా, నేను తిని ఆ తర్వాత నేను నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు. ఈ మాట ఎవరినింది? ఓ పక్క అమ్మ మామూలు షోలు కాదు, తాలింపేస్తూనే ఉంటుంది, మళ్ళా తాలింపేస్తూనే ఉంటుంది. భర్త అత్త ఏం మాట్లాడుకుంటుందో మొత్తము పాము సేవలు. ఏ సేవలు అండి? ఇంటానే ఉంది మొత్తం మీద. ఇని ఈమెకేమన్నా ఆశ తెలుసా? వాడుగా దీవింపబడాల్సింది. ఎవడు దీవింపబడాలా? ఆ దీవింపబడాలి. చిన్నోడు, రే చిన్నోడు రారేట్రా, ఏమ్మా మీ నాయన ఇట్లా చెప్తుంటే విన్నాను రా నేను. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు అంటే, ఏంలే ఇదిగో ఏంలే, నేను మంచిగా కొవ్విన దూడను ఒకటి వధించి తయారు చేసి పెడతా, మీ నాయన దగ్గరికి వెళ్ళి యాకోబు అని చెప్పొద్దు, ఏమని చెప్తావు? ఏశావు అని చెప్పు అంటే, కాదమ్మా మా డాడీ కనుక నన్ను దగ్గర తీసుకొని తడివి చూశాడు అనుకో, వానికేమో వాళ్ళంతా ఏమున్నాయి? ఎంటుకలు ఉన్నాయి, నాదేమో నునుపు చర్మము. ఒకవేళ నా తండ్రి తడివి చూస్తే నా తండ్రి దృష్టికి నేను వంచకునిగా తోచినలా నా మీదకి ఆశీర్వాదం కాదు దీవెన, ఆ శాపం వస్తుంది కదమ్మా అని అంటే, ఏయ్ నేను గొర్రె చర్మం కప్పుతలేరా? చూసినావా ఏం కలుపుతుందనరా? గొర్రె చర్మం కప్పితే నిజంగానే వాళ్ళ నాన్న స్వరాన్ని బట్టి గుర్తుపట్టాడు, ముసలోడు మామూలోడు కాదు. హల్లెలూయా. ఒరే చూస్తే స్వరం చూచే యాకోబు మాదిరి ఉంది కదరా నాయన, నువ్వేమో ఏశావు అంటున్నావు, ఇట్రా నీ సంగతి ఏంటో తెలుస్తాని చూస్తే ఏం కప్పుకున్నాడు? గొర్రె చర్మం కప్పుకున్నాడు కదా. ఓహో ఒకవేళ గొంతు బొంగిరు పోయిందేమోలే అని చెప్పి బాగా తిన్నాడండి. తినిన తర్వాత ఏశావు అనుకొని మొత్తం ఆశీర్వాదాలు ఎవరికి ఇచ్చినాడు? యాకోబుకి ఇచ్చాడు. చివరికి ఆ తర్వాత ఏశావు వాడు వెళ్ళిపోయిన తర్వాత వచ్చాడు. వచ్చిన తర్వాత నాన్న తెచ్చిన నాన్న తిను అని అంటే, ఇప్పుడే కదరా పెట్టావు నువ్వే అంటాడు. అర్థమవుతుందా? నాన్న నేనెప్పుడు పెట్టాను, నువ్వెప్పుడు తిన్నావంటే, ఒరే వాడు పేరుకు తగ్గట్టుగా, వాడు మహామోసగా, వాడు పేరుకు తగ్గట్టుగా మరలా మోసం చేశాడు రా నాయన.
నన్ను. చిన్నోడు ఇంకా సరేనా ఒక్క ఆశీర్వాదం అన్నా ఉంటే అంటే ఆడరా తండ్రి మొత్తం వానికే ఇచ్చేసినాను. చూడండి, తర్వాత చరిత్ర చదువుకుంటూ వెళ్తే దేవుని బిడ్డలారా పగబట్టాడు. దాన్ని బట్టి ఏశావు యాకోబు మీద ఎంత పగ అంటే ఏం పట్టుకున్నాడు? చేతో కత్తి పట్టుకున్నాడు. ఏం పట్టుకున్నాడు? కత్తి పట్టుకొని వాడిని చంపాలని చూస్తుంటే వీళ్ళు చెప్పారు, ఒరేయ్ మీ అన్న నిన్ను చంపాలనుకుంటున్నాడు రా అని. వెంటనే ఆ మాట విన్న వెంటనే ఏ రోజు కూడా ఇంటి గడప దాటి బయటికి వెళ్ళేవాడు కాదు యాకోబు. ఆ పరిస్థితిని బట్టి ఇంటి గడప దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకుని దేవుని బిడ్డలారా అరణ్యం పాలయ్యాడండి. ఎవరు? యాకోబు అరణ్యం పాలయ్యాడు. అరణ్యం పాలయ్యాడు యాకోబు. ఇంకా బైబిల్లో చదువుకుంటూ వెళ్తే ఒకరోజు ఇస్సాకు చచ్చిపోతే కనీసం ఆ భూస్థాపన కార్యక్రమానికైనా యాకోబు వచ్చినట్లు బైబిల్లో ఉందా? ఏమండి, ప్రతి ఒక్కరు కడసారి చూపు చూడాలనుకుంటారు కదా. అనుకుంటారా? అనుకోరా? దానికి వచ్చాడే. కారణం ఏంటి అని అంటే దేవుని బిడ్డలారా గమనించండి, అంత పగలు వారి మధ్యలో రగులుకున్నాయి. ఆ పగలు రగులుకోవడానికి గల కారణం ఏంటంటే ఐక్యత లోపించడం. ఐక్యతలు ఎప్పుడు లోపిస్తాయి అని అంటే కుటుంబాన్ని కట్టుకునేటప్పుడు అందరినీ సమానంగా చూడకపోతే. కొంతమంది చూడండి, పెద్ద కుమారుని మీద ఎక్కువ ప్రేమలు ఉండవండి. చిన్న కుమారుడు అంటే అబ్బో, అలాంటివి చూస్తున్నామా లేదా మన కుటుంబాల్లో? అవునండి. దాన్ని బట్టి పెద్దోనికి పెద్ద కోడలికి ఏమవుతాయి? తగాదాలుగా అత్తతో అవుతాయా కావా? ఇవన్నీ అవసరం అంటావా? దేన్ని విడిచిపెట్టి వెళ్ళాలా మనం? మంచి ఐక్యతను విడిచిపెట్టి వెళ్ళాలా. దేన్ని చెప్పండి? ఫెలోషిప్, మంచి ఐక్యత. కొడుకిచ్చినా దేవుడు కూతుర్నిచ్చినా కొడుకుని కూతుని ఇద్దరిని ఒకే రకంగా చూడు. కొంతమంది ఉంటుంది, ఎటుంటారంటే కూతురు అంటే భలే ప్రేమ ఉంటుంది, కొడుకు మీద అంత ఉండదండి. హల్లెలూయా. మీరు అలాంటి వాళ్ళు కాదండి, నాకు తెలుసు, చెప్తున్నా. అర్థమవుతుందా? కోడలు ఏదైనా ఒక మాట అంటే రోషం వస్తుంది. అదే కూతురు అంటే ఇన్నైనా ఎందుకని? కూతురు కాబట్టి. హల్లెలూయా. ఎవరన్నా చెప్తారా ఇటువంటి విషయాలు? చెప్తారా? మళ్ళా మీరంత అదృష్టవంతులు. హల్లెలూయా, హల్లెలూయా. ఐక్యతను మనం ఉంచాల మన కుటుంబాల్లో. ఎప్పుడు ఉంచగలుగుతామంటే పక్షపాతం లేనటువంటి జీవితం. కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? వానికంటే పెళ్ళైంది, చిన్నోడికి ఇంకా పెళ్లి కాల అని పెద్దోడిని చిన్నచూపు చూసి చిన్నోడిని అమితంగా ప్రేమిస్తుంటారు. ప్రేమించకూడదు అని నేను అనను. ఇవన్నీ ఏం చేస్తాయంటే విభేదాలు తీసుకొని వస్తాయి. దేవుని బిడ్డలారా, రేపటి రోజు నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళినా అన్నదమ్ములు ఎలా ఉండాలా? నీకు ఇచ్చిన పిల్లలు ఐక్యత కలిగి మంచిగా ఉండాలా. మంచి ఐక్యతను విడిచిపెట్టాలంటే పక్షపాతం అనేది మనంలో ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పాలనా? చెప్తాను చూడండి, బైబిల్లో నుంచి మలాకి గ్రంథం 2వ అధ్యాయం. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 15వ వాక్యం చదవండి. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడను గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. ఆయన నామమందు భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు ఉదయించును, తర్వాత అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. మనం చివరిగా దేన్ని లోకంలో మనం విడిచిపెట్టి వెళ్ళాలి అని అంటే భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళాలి. ఆమేన్ చెప్పండి.
దేన్ని విడిచిపెట్టి వెళ్ళాలా? దేవుని యందలి భయము కలిగిన ఆ యొక్క అనుభవాన్ని, దేవునికి భయపడే ఆ యొక్క అనుభవాన్ని మనం ఏం చేయాలి చెప్పాలా? ఉంచి వెళ్ళాలట. ఆయన నామమందు భయభక్తులు గల వారికట నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కలు ఏం కలుగు చేస్తాయట? ఆరోగ్యకరంగా ఉండాలంటే మనకి ఏముండాలి? భయం ఉండాలి. ఏముండాలి? దేవుని భయం ఉండాలి. ఇంకా అదే అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన నామమందు భయభక్తులు గల వారట ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటుంటే వారి మధ్యలోకి దేవుడు వచ్చి వారి మాటలన్నీ వింటాడట. 16 చదవండి. అప్పుడు యెహోవా యందు యెహోవా చెవియొగ్గి ఆలకించును, భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖములో వ్రాయబడెను. ఆమేన్. దేవుని యందలి భయమును విడిచిపెట్టి వెళ్ళాలి. దేని విడిచిపెట్టి వెళ్ళాలి? అందరు చెప్పండి. దేవుని యందలి భయమును నీ కుటుంబం కోసం విడిచిపెట్టి వెళ్ళాలి. ఎందుకంటే భయభక్తులు గల వారికి ఆయన నీతి సూర్యుడుగా ఉదయిస్తే ఆయన రెక్కలు వారికి ఆరోగ్యం కలుగజేస్తాయి. భయభక్తులు కలిగిన వారి ఇద్దరు కూర్చొని మాట్లాడుతుంటే వారి మధ్యలోకి వచ్చి వారి మాటలు ఆయన ఆలకిస్తాడు. భయభక్తులు గల ఎవరైతే లోకంలో జీవిస్తారో వారి పేర్లు అంటే జీవ గ్రంథంలో ఏమవుతాయట? వ్రాయబడతాయట. ఆమేన్. కీర్తన 4:3 చదువుతారు చూడండి. కీర్తన 4:3. కీర్తన 4:3. కీర్తన యెహోవా తన భక్తులను ఏర్పరచుకొను చున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. భయము నొంది పాపము చేయకుడి. మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని. భయము నుండి ఏం చేయకూడదంట? పాపం చేయకూడదు. దేవుని భయం కలిగిన వాళ్ళు ఏం చేయరు? పాపము చేయరు. ఆమేన్. ఉంచి వెళ్ళాల. చివరిగా 7వదిగా ఏంటి అని అంటే ఫియర్ ఆఫ్ గాడ్. దేవునికి భయపడే జీవితాన్ని ఉంచి వెళ్ళాలి. దేవునికి భయపడే జీవితాన్ని. భయపడే వాళ్ళు ఎలా ఉంటారంటే పాపము చేయరు. ఆమేన్. 12:1 కీర్తన 12:1 చదువుతారు చూడండి. త్వరగా చదవండి. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులందరూ నరులలో ఉండకుండా గద్దించిపోయిరి. అందరూ ఒకరితో ఒకరు. చూసారు, ఈ రోజుల్లో ప్రజలకి ఏం లేకుండా పోయిందంటే దేవుని భయం బొత్తిగా లేకుండా పోయింది. ఏ భయం లేకుండా పోయిందండి? చూడండి. భక్తి గల వారు లేక పోయిరి. ఇంకా విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. అందరి ఒకరితో ఒకరు ఏమాడుకుంటున్నారంట? అబద్ధాలు ఆడుకుంటున్నారంట. మోసకరమైన మనసు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుతున్నారట. చూడండి దేవుని బిడ్డలారా, భయం అనేది మనకు చాలా ప్రాముఖ్యమైంది. ఆమేన్. ఆదికాండం 18:19 చదవండి. ఆదికాండం 18 ముగించుకుందాం. 18:19 ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించి యెహోవా మార్గమును గైకొనుటకు అతను ఎరిగి ఉన్నాను. చూడండి, అబ్రాహాముని గురించి దేవుడు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే తన పిల్లలు నీతి న్యాయములు అనుసరించి నడుచుకునేటట్లు, దేవుని యందలి భయము భక్తి కలిగి జీవించేటట్లు
నీతి మార్గాల్ని వారికి బోధిస్తాడు అబ్రహాం అని నేను అబ్రహామును గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆమేన్. నిర్గమ 1:17 కూడా ఒక మాట ఉంటుంది. ఐగుప్తు దేశములో మంత్రసానులట దేవునికి భయపడ్డారట. ఎవరికి భయపడ్డారు? భయపడి ఫరో ఇశ్రాయేలులకు ఒకవేళ మగపిల్లడు పుడితే వారిని పురిట్లోనే చంపండి అని చెప్తే దేవునికి భయపడి వాళ్ళు చంపలేదంట. దాన్ని బట్టి దేవుడు వారికి 21లో ఉంటుంది ఏమనంటే మేలు చేసెను అనే మాట. ఏం చేశాను అనే మాట చెప్పండి. 1:21లో ఉంటుంది. దేనికి మేలు చేసే దేవుడు వాళ్ళకు అని అంటే దేవునికి భయపడి ఇశ్రాయేలుల ఆ మగపిల్లల్ని చంపకుండా ఉండినందున. అపోస్తుల కార్యాలు 10:2లో కూడా కొర్నేలు గురించి ఒక మాట ఉంటుంది. ఏమనంటే అతడు దేవునికి భయపడేవాడని. 10:2 చదవండి. అపోస్తుల కార్యాలు 10:2. భక్తిపరుడు అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు. చూసారా, కొర్నేలు గూర్చి బైబిల్ చెప్తున్న మాట. తన ఇంటి వారందరితో భయభక్తులు కలిగి జీవిస్తున్నాడట. ఆమేన్, ఆమేన్. చూడండి, వేటిని ఉంచి వెళ్ళాలి అని అంటే ఈ పైన వారం ఈ వారం 7 విషయాలు చెప్పా. మొదటిగా ఏమి ఉంచి వెళ్ళాలా? ఆస్తిని ఉంచి వెళ్ళాలి. రెండవదిగా మంచి పేరును ఉంచి వెళ్ళాలి. మూడవదిగా దేవుని దయను ఉంచి వెళ్ళాలి. దేవుని దయను ఉంచి వెళ్ళాలంటే నీతిమంతులుగా మనం ఉండాలి. నీతిమంతుల 2 అనుభవాలు. ఒకటి, వారు ఎలా ఉంటారు అని అంటే దాతృత్వం కలిగి ఉంటారు, జనరాసిటీ. రెండవది, వారు ఎలా ఉంటారంటే జెన్యూన్, నీతిగా యథార్థంగా బ్రతుకుతారు. చూడండి, తర్వాత 4వది దేన్ని విడిచిపెట్టాలంటే విశ్వాసమును విడిచిపెట్టాలి. మనం విశ్వాసం కలిగి ఉండాలి. మన పిల్లలకు కూడా విశ్వాసాన్ని మనం నేర్పించాలి. 4వది మాదిరికరమైన అడుగుజాడల్ని మనము ఉంచి వెళ్ళాల. మనం ఆదివారం అయితే దేవుని మందిరానికి వస్తే పిల్లలు కూడా మనతో కూడా ఏం చేస్తారండి? దేవుని మందిరానికి వస్తారు. వాళ్ళకు మనం మాదిరికరంగా ఉంటే. మనమే ఆదివారం అంటే పనులకి వెళ్ళిపోయినాం అనుకోండి, అంటే ఆదివారం మానుకున్న ఇబ్బంది లేదేమోలే, మా నాయన మానుకున్నాడు కదా అనుకుంటాడు వాడు. అర్థమవుతుందా? అర్థమైన వాళ్ళ చేతులు ఎత్తి గట్టిగా వస్తారు. అల్లు చెప్పండి. సేవకులైనా దేవుడైనా 2 సార్లు చెప్తారు, 3 సార్లు చెప్తారు. నరునితో దేవుని ఆత్మ ఎప్పుడు వాదములు పెట్టుకోదు. అర్థమవుతుందా? ఒకసారి చెప్తారు ఇంటర్లే అని, 2 సార్లు చెప్తారు ఇంటర్లే అని, 3 సార్లు చెప్తారు ఇంటర్లే అని. ఇంకా తర్వాత దేవుడు కూడా సేవకుడు కూడా ఏం చేస్తాడో తెలుసా? ఎంత చెప్పినా వీళ్ళు వినే తత్వాలు వీళ్ళకి కనబడట్లేదులే అని చెప్పి వదిలేస్తారు అంతే. మాదిరికరమైన అడుగు జాడలండి. నువ్వు బైబిల్ పట్టుకొని ఆదివారం అయితే దేవుని మందిరానికి నడుస్తే రేపటి రోజున నీ పిల్లలు కూడా ఏం చేస్తారు? వస్తారు మందిరానికి, మందిరంలో కూర్చుంటారు, దేవుని మాటలు వింటారు. మాదిరికరమైన అడుగు జాడాలి. ఇంకా ఏం చెప్పాను? ఐక్యత, మంచి సహవాసాన్ని. 7వదిగా దేవుని భయమును విడిచిపెట్టి వెళ్ళాలా. నువ్వు దేవునికి భయపడితే నీ పిల్లలు కూడా దేవునికి భయపడతారు. నువ్వే దేవునికి భయపడకుండా ఇష్టానుసారంగా బతికేవనుకో, రేపటి రోజున మన పిల్లలు కూడా దేవునికి భయపడరు. ఎంతమందికి ఈ సందేశం ఆశీర్వాదకరంగా ఉందన్న వాళ్ళు చేతులెత్తి గట్టిగా వస్తారు. హల్లెలూయా చెప్పండి.